ఏమైంది పీకు? నేను పడిపోయాను, అప్పుడే ఈ దెబ్బ తగిలింది. అరే పీకు, ఇది చాలా చిన్న గాయమే. నేను బ్యాండేజ్ వేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. టోకీ, అలా చేయకు, నాకు చాలా నొప్పిగా ఉంది. వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. నొప్పిపోతుంది, అలాగే నీకు హాయిగా ఉంటుంది. స్నానమా? నేను కాలు కదపలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక వారం వరకు స్నానం చేయలేను. టోకీ, నాకు ఆపిల్ తీసుకురావా ప్లీజ్? ఈరోజు బంగాళదుంపలు తీసుకొచ్చాను. దీంతో ఏదైనా స్పెషల్ గా చేద్దాం. బంగాళదుంప? నాన్న, ఆలూతో పకోడీలు చేయవా? ఇది చాలా మంచి ఐడియా, కానీ నువ్వు తినకూడదు. ఎందుకు? అరే, నీకు ఆరోగ్యం బాలేదు, అందుకే నీకోసం కిచిడి చెయ్యబోతున్నాను. కిచిడి? వావ్ వావ్, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. మరి నా కోసం? ఇదిగో, నువ్వు ఈ కిచిడి తినమ్మా, త్వరగా తగ్గిపోతుంది. కానీ నాకు తగ్గిపోయింది. అలాగా? ఇదెప్పుడు జరిగింది? అసలు నాకు నొప్పే లేదు. నేను సరదాగా అన్నాను అంతే. అయితే వెళ్ళు, ముందు స్నానం చెయ్యి, తరువాత పకోడీలు తిను. నా కోసం కొంచెం ఉంచండి. ఇలా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేస్తాను. పీకు ఒకవేళ స్నానం చెయ్యకపోతే పకోడీ ఎలా తింటుంది? చూడు టూకీ, ఎవరొచ్చారు? నా చిన్న తమ్ముడు గిన్ని. టోకీకి హాయ్ చెప్పు గిన్ని. హాయ్. టూకీ, మేము ఇప్పుడు ఆడుకోవడానికి కిందకి వెళ్తున్నాం. మీరిద్దరే ఇక్కడ ఆడుకోండి, సరేనా? ఓకే.
ఏమైంది? అయ్యయ్యో, ట్రైన్ విరిగిపోయిందా? అరే, దీన్నిప్పుడు అతికించేయొచ్చు. ఆ ఇప్పుడు మీరిద్దరూ చక్కగా ఆడుకోండి. పట్టుకో చూద్దాం. పట్టుకో. టోకీ, టోకీ, నీకు దెబ్బ తగిలిందా? ఏడవకు టోకీ, అమ్మా నాన్నలకి వినిపిస్తుంది. సరే సరే, క్యాండీ తింటావా? ఈ బొడి పెను కనపడనీయకూడదు. ఏం చేయాలి? ఇంత పెద్ద గుండ్రంగా వచ్చింది. అరే హా, ఇలాంటి గుండ్రాలు చాలా చేస్తే అప్పుడు తేడా తెలియదు కదా. ఇదిగో అంతే, ఇప్పుడు ఎవరు కనిపెట్టలేరు. నేను వెళ్ళి చేయి కడుక్కొని వస్తాను. గుండ్రం గుండ్రం గుండ్రం. టోకీ, నీ ముఖానికి ఏమైంది టోకీ? టోకీ, అమ్మా, నేను టోకీని లేడీ బర్డ్ లా మార్చేశాను. సరే, కంగారు పడకు టోకీ, నీ మొహాన్ని నేను కడిగేస్తాను. లేకపోతే రంగు అలాగే ఉండిపోతుంది. ఓ, ఆ. అరే, ఏంటిది? ఇక్కడ గాయమైంది. టోకీ, పీకు, టోకీకి దెబ్బలా తగిలింది? నేనేం చేయలేదమ్మా, తానే పరిగెడుతున్నప్పుడు తగులుకొని కింద పడిపోయింది. నువ్వు ఒక్క గాయాన్ని దాచడానికి 10 గాయాలు సృష్టించావా? పీకు, ఈ విషయాన్ని వెంటనే నాకు చెప్పాల్సింది. పిల్లలకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని అమ్మా నాన్నకి చెప్పాలి. అయిపోయింది. టోకీ, నీకొక గమ్మత్తు చూపించనా? ఒకరోజు బిన్నీ అడవిలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు తను చెట్టు మీద ఒక పక్షిని చూశాడు. పక్షి! కానీ అప్పుడు లైట్ పోయింది. టోకీ, నువ్వు భయపడకు,
లైట్ కాసేపట్లో వచ్చేస్తుంది. పీకు టూకీ అక్కడే ఉండండి, నేను దీపాన్ని తీసుకొస్తున్నాను. త్వరగా రండి నాన్న. అరే, ఇది నీ బొమ్మ టోకీ. టూకీ పీకు పాపా ప్యారీ వచ్చేస్తున్నాను. ఇదిగోండి, వెలుతురు కూడా వచ్చింది. నాన్నా, ఇప్పుడేమైందో తెలుసా? మేము ఇక్కడ కూర్చున్నాం, అప్పుడు ఆ గోడ మీద ఒక పెద్ద దయ్యం నీడ కనిపించింది. నేను భయపడి వెనక్కెళ్ళానా? ఓ అదా, అది టూకీ నీడ పీకు. నాకు ముందే తెలుసది టూకీ అని. నేనసలు భయపడలేదు. టూకీ నీడని పీకు గుర్తుపట్టలేకపోయింది.